అందరికీ షాలోమ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నిండు వందనాలు. మీ అందరూ బాగున్నారని ఆశిస్తా ఉన్నాను. మీ అందరి కొరకు మరి అనుదినము ప్రార్థన చేస్తా ఉన్నాం. మరి ఈ అనుదినము ఈ వాగ్దానాలు మీరు వింటున్నారని ఆశిస్తా ఉన్నాను. మరి ఈ వాగ్దానాలు ఇతరులకు కూడా మీరు షేర్ చేయండి. ప్రభు పరిచర్యలో పాలు పొందండి. ఈ ఉదయకాలం కొరకైన దేవుని వాగ్దానము మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఈరోజు నీ చుట్టూ ఉన్న చీకటిని చూసి భయపడుతున్నావేమో, నీ ఉద్యోగంలో ఎదుర్కొంటున్న చీకటిని చూసి భయపడతా ఉన్నావేమో, నువ్వు పనిచేసే చోట ఉన్న చీకటిని చూసి భయపడతా ఉన్నావేమో. దేవుడు అంటున్నాడు, నువ్వు చీకటిని చూసి భయపడడం కాదు, నువ్వే వెలుగై ఉన్నావు. యేసుప్రభువే నేను లోకమునకు వెలుగై ఉన్నానని ఆయన ఒక చోట చెప్తున్నాడు. అలా చెప్తున్న ఆయన ఇక్కడ మాత్రం ఏమంటున్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ప్రభు ఎలాగైతే ఈ లోకమునకు వెలుగై ఉన్నాడో ఆయన మహిమ ద్వారా మనము కూడా ఈ లోకమును వెలిగించేవారిగా ఉండాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. మన వెలుగు ఎలాంటిదంటే, సూర్యుడి నుంచి చంద్రుడు ఆ వెలుగుని తీసుకుని రాత్రిపూట ప్రకాశించినట్లు మనము కూడా దేవుని యొద్ద నుంచి, యేసు వద్ద నుంచి ఆ వెలుగుని తీసుకుని లోకమునకు ప్రచురించే బిడలుగా ఉండాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. ఈరోజు చీకటి, పాపము, అజ్ఞానము అని ఏలుబడి చేస్తా ఉన్నాయి లోకంలో. ఆ అజ్ఞానపు, పాపపు చీకటిని పారద్రోలే వెలుగుగా, క్రీస్తు వెలుగును ప్రతిబింబించే బిడ్డగా నువ్వు ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. నీవు ఎప్పుడైతే ప్రార్థనతోనూ దేవుని వాక్యంతోనూ నింపబడి ఆ చీకటి కలిగినటువంటి స్థలంలో నువ్వు నిలబడతావో, దేవుడు నిన్ను ఒక వెలుగుగా ప్రకాశింపజేయబోతా ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు, కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండనేరదు. ఆనాడు యోధా ప్రాంతాల్లో పట్టణాలు కొండల మీద కట్టి ఉన్నవారట. అవి దాయడం ఎవరి వల్ల అయ్యేది కాదు, ఎందుకంటే అది కొండ మీద ఉండేది. అలాగే ఈరోజు నీవు ఎవరికి కనబడట్లేదేమో, నువ్వు చేసిన పని ఎవరికి కనబడట్లేదేమో, నువ్వు చేసిన త్యాగం ఎవరికి కనబడట్లేదేమో, నువ్వు చూపిస్తున్నటువంటి కనికరం ఎవరికి కనబడట్లేదేమో, అయ్యో నేను ఇంత చేసినా ఎవరి దృష్టిలో నేను పడట్లేదేమో అని బాధపడుతున్నావేమో. నువ్వు మనుషుల దృష్టిలో పడకపోవడం మేలు, ఎందుకంటే కొండపై ఉన్న పట్టణము మరుగై ఉండనేరదు. అలాగే దేవుడు నీ మహిమను కూడా మరుగు చేయడం ఒకరోజు వస్తుంది, ఖచ్చితంగా దేవుడు నిన్ను గణపరుస్తాడు. మొర్దెకై చేసిన మేలును రాజు మర్చిపోయాడు, అహష్వేరోషు రాజు మర్చిపోయాడు. ఈరోజు నువ్వు చేసిన మేలును కూడా మర్చిపోయారని నువ్వు బాధపడుతున్నావేమో, బాధపడకు. ఒకరోజు వస్తుంది ఖచ్చితంగా, కొండ మీద ఉన్న పట్టణం మరుగై ఉండనేది. అలాగే దేవుని కొరకు వెలుగై ఉన్న నిన్ను ఎవరు మరుగు చేయలేరు. ఖచ్చితంగా దేవుడు నిన్ను వెలిగే పట్టణముగా, ప్రకాశించే పట్టణముగా, అందరికీ ఆశీర్వాదకరమైన జీవితంగా దేవుడు నీ జీవితాన్ని ఉంచిపోతా ఉన్నాడు. వెలుగు కేవలం చర్చిలో మాత్రమే కాదు. చాలామంది క్రైస్తవులు వెలుగు ఎలా ఉంటుందంటే ఆదివారం వెలుగులా ఉంటుంది. కానీ దేవుడు చీకటిలో వెలగాలని ఆశపడతా ఉన్నాడు. అనగా మనం ఉన్న ప్రతి రంగంలో, ప్రభుత్వ, విద్య, సాంస్కృతిక, సామాజిక రంగాల్లో దేవుడు మనం వెలగాలని ఆశపడతాం. మన ఉద్యోగంలో మనం వెలగాలని ఆశపడతా ఉన్నాం. మనం వెలగడం ద్వారా దేవుడి నామానికి మహిమ వస్తుంది. మనం ఫలించడం ద్వారా దేవుడి నామానికి మహిమ వస్తుంది. మనము వెలగాలి. మనం చేసే ఉద్యోగంలో మనం వెలగాలి, మనం చేసే పనుల్లో వెలగాలి. ఇదిగో దేవుని బిడ్డ, ఈవిడ దేవుని బిడ్డ కాబట్టి ఇటువంటి జ్ఞానం, ఈవిడ దేవుని బిడ్డ కాబట్టి దేవుడు ఇటువంటి పెద్ద ప్రాబ్లం కూడా సాల్వ్ చేయి, ఈవిడ దేవుని బిడ్డ కనుకే ఈ సమస్యను సులువుగా చక్కబెట్టగలిగింది, ఈ పని సులువుగా చేయగలిగింది, ఈ పని ఇంత అందంగా చేయగలిగింది. ఈ మాటలు, దేవుని మహిమకు వచ్చే మాటలు ఎలా వస్తాయంటే మనం వెలుగుగా ఉన్నప్పుడు. దేవుడు అంటున్నాడు, మీరు వెలుగై ఉన్నారు, మళ్ళీ కొత్తగా వెలుగయ్యేది ఏం లేదు, మీరు ఆల్రెడీ వెలుగై ఉన్నారంటున్నాడు ప్రభు. మీరు చీకటిని చూసి భయపడతా ఉన్నారేమో, భయపడొద్దు. దేవుడు చెప్తున్నాడు ఈ ఉదయకాల సమయం, మీరే వెలుగై ఉన్నారు, మీ వెలుగును ఎవరు దాచలేరు. ఒక చక్కటి కథ, ఆస్ట్రేలియాలో జరిగినటువంటి సంఘటన. విలియం ఆస్ట్రే అనే ఒక భక్తుడి గురించి నేను చెప్పాలని ఆశపడతాను. ఒకరోజు ఒక హోటల్లోకి ఒక వృద్ధ దంపతులు, బాగా చలిగా ఉంది, బాగా చలిగా ఉన్నటువంటి ఆ పరిస్థితిలో ఒక వృద్ధ దంపతులు కారు దిగి లోపలికి హోటల్లోకి వచ్చారు. హోటల్లోకి వస్తే అక్కడ ఒక యువకుడు రిసెప్షనిస్ట్గా ఉన్నాడు. ఆయన బుక్ చూసి చెప్తున్నాడు, అయ్యా సార్, మరి ఇక్కడ ఏదో మీటింగ్ జరుగుతుంది, కార్యక్రమం, గవర్నమెంట్ కార్యక్రమం, అందుకని మొత్తం హోటల్ రూమ్స్ అన్నీ బుక్ అయిపోయి అసలు ఒక రూమ్ కూడా ఖాళీ లేదండి అని చెప్తుంటే, వాళ్ళు బయటేమో బాగా చల్లగా ఉంది. ఆ యవనస్తుడు ఏం చేశాడు, ఫోన్లేండి, మీరు చూస్తే బాగా వృద్ధులుగా ఉన్నారు, ఈ రాత్రికి నాకు పర్వాలేదు, నాకు ఒక రూమ్ అంటే ఇచ్చారు ఇక్కడ, ఆ రూమ్ను మీకు ఇస్తాను, మీరు అడ్జస్ట్ అవ్వండి,
అని ఆ రాత్రికాల సమయంలో ఆ దంపతులు బయటున్న వాతావరణ పరిస్థితిని బట్టి తన రూముని వాళ్ళకిచ్చి ఆయన ఇంకా ఆ రాత్రికి బయటే పడుకుండిపోయాడట. ఉదయం లేచేటప్పటికి ఆ దంపతులు ఇరువురు వెళ్తా ఉన్నారు. వెళ్తా ఉన్నప్పుడు ఆ యవనస్తుడు చూచి ఆయన వృద్ధుడు అంటే, నేను నీకు ఎప్పటికైనా ఒక హోటల్ కట్టిస్తాను అన్నాడు. ఆయన నవ్వుకుంటున్నాడు యవనస్తుడు, ఈ ముసలోడు నాకేం కట్టిస్తాడని నవ్వుకుంటూ మరి టాటా బాయ్ బాయ్ చెప్పుకుని వెళ్ళిపోయారు. కానీ ఒకరోజు కబురొచ్చింది, ఒక లేఖ వచ్చింది, ఆయన్ని పలానా ఊరికి రమ్మని. తీరమూసి వెళ్ళేటప్పటికి అక్కడ ఒక పెద్ద హోటల్ కట్టి ఉంది. ఆ హోటల్లో ఆ రోజుల్లోనే వాల్డార్ఫ్ ఆస్టోరియా అనే ఒక పెద్ద హోటల్ ఉందంటండి. ఆ హోటల్ని ఇంకో నేను నీ కొరకు కట్టించాను, నీవే దీనికి మేనేజర్ అని చెప్పి ఆయన మొట్టమొదటిగా ఆయన హోటల్ని ఆయన చేతిలో పెట్టాడంటండి. ఆయన పెద్ద ఆయన. ఆ రోజు నువ్వు ఆశ్రయం ఇచ్చింది ఎవరికో కాదు, నాకే. ఆ రోజు అతను చేసిన మంచి పని మరుగై ఉన్నది. కానీ ఒకరోజు వచ్చింది, ఈ ప్రపంచమే అతడు చేసిన ఆ మంచిని, ఆ త్యాగాన్ని గుర్తించే రోజుగా మారింది. ఈరోజు నువ్వు పని చేసే చోట నీ యొక్క ప్రేమ, నీ యొక్క ఆత్మీయత, నీ యొక్క సహాయం, సహకారం వెలగడం అంటే అదే అండి. నువ్వు దేవుని కొరకు అలా వెలిగినప్పుడు ఒక రోజు వస్తుంది, నేను దేవుడు మరుగు చేసి ఉంచడం, దేవుడు ప్రజలందరికీ కనపడేటట్టు నీ వెలుగును ప్రతిబింబజేస్తాడు. అందుకని ఈ ఉదయకాల సమయంలో మీరందరూ కూడా దేవుడు వెలిగే బిడ్డలుగా ఉండాలని ఆశపడతా ఉన్నాడు. ఈరోజు చీకటిగా ఉంది నీ పరిస్థితిని, కృంగిపోతానేమో, నువ్వు కృంగిపోకు. దేవుడు నిన్ను వెలుగుగా ఉంచిపోతా ఉన్నాడు, నిన్ను దీవెనకరంగా ఉంచబోతున్నాడు. పర్వతం మీద ఉన్న పట్టణం వల్ల నువ్వు వెలగబోతా ఉన్నావు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నమ్మకమైన దేవా, కృపగలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే ఈ మాటలు అయ్యా తండ్రి విశ్వాసముతో వింటా ఉన్నారో, తండ్రి వారి జీవితంలో నీ అద్భుతమైన కార్యము జరుగును గాక. వారి జీవితంలో ఏలుబడి చేయుచున్న ప్రతి చీకటి పరిస్థితిని పారద్రోలి వెలుగుగా బిడ్డల జీవితాలు ఉండునుగాక. పర్వతం మీద ఉండే పట్టణం వలె వారి సేవ, వారి పరిచర్య, వారి కుటుంబాలు, వారి బిడలు అయ్యా తండ్రి వారి సంఘములు ఉండునుగాక అని దీవిస్తున్నాం ప్రభా. దీవించండి, ఆశీర్వదించమని ఈ రోజంతా బిడ్డల పనిపాట్లన్నింటిలో తోడుగుండండి అయ్యా తండ్రి. చేసే ఉద్యోగాల్లో, రాస్తున్న ఎగ్జామ్స్లో, వెళ్తున్న స్కూల్ పరిచర్యలో, ప్రతి దానిలో మీరు తోడుగుండి నడిపించి బలపరచమని యేసుక్రీస్తు నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు నామమున సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత వినాశనం కలుగు చేయను గాక, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. వందనాలు.